Hi friends, welcome back to our channel TET and DSC నెట్వర్క్. ఓకే, సో సోషల్ కంటెంట్కి సంబంధించి జియోగ్రఫీ టాపిక్స్లో మనకి నేను లాస్ట్ వీడియోలో యూరప్ కాంటినెంట్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశా. ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మెయిన్గా మీరు ఒకసారి ఈ వీడియోస్ చూసినాక మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ అనేది 1 టైం రీడ్ ఇచ్చారనుకోండి, మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది రివైజ్ అవుతుంది అండ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. లెసన్ కూడా మీ మైండ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఈజీగా ఫిక్స్ అయిపోతాయి. ఓకేనా? అండ్ అదే విధంగా మీరు ఎంత రివైజ్ చేస్తే మీ స్కోర్ అనేది అంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో రివిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ఆఫ్రికా కాంటినెంట్ గురించి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తా. యూరోపియన్స్ ఆఫ్రికా కాంటినెంట్ని ఏ విధంగా రూల్ చేసిండ్రు, ఆఫ్రికన్స్ యొక్క మినరల్స్ అనేవి ఏ విధంగా తీసుకెళ్లారు, అండ్ సీ రూట్ అనేది ఇండియాకి ఏ విధంగా కనుక్కున్నారు ఆఫ్రికా టిప్ నుంచి ట్రావెల్ చేసి అని చెప్పేసి డీటెయిల్గా ఈ వీడియోలో మీరు చూస్తారు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకే, అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా చాలా మంది డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అంటారు. సో మన ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి నేను డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో నాకు ఎలిజిబిలిటీ రాగానే నేను డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తా. ఓకే, అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నాకు టెట్ లోపు సోషల్ కంటెంట్ అనేది కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతారు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నా సోషల్ కంటెంట్ టెట్ లోపు బిఫోర్ టెట్ 8th క్లాస్ వరకు కంప్లీట్ చేయడానికి. సో ఓన్లీ సింగిల్ హ్యాండ్ అంటే నేను ఒక్కదాన్ని డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి వీడియో ఎడిట్ చేసి షూట్ చేసే వరకే నాకు చాలా టైం అనేది తీసుకుంటుంది కాబట్టి కొంచెం డిలే అనేది అవుతుంది. ఓకేనా? సో మీరు కొంచెం కోఆపరేట్ చేయాలి దీనికి. సో నెక్స్ట్, ఆఫ్రికా కాంటినెంట్ గురించి, ఆఫ్రికా కాంటినెంట్ యొక్క లొకేషన్ ఏంటిదని చెప్పేసి చూద్దాం. సో ఇది వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్ అనుకోండి. సో ఆఫ్రికా కాంటినెంట్కి నార్త్ సైడ్లో ఏముంటుందంటే మెడిటేరియన్ సీ ఉంటుంది. సో ఈ మెడిటేరియన్ సీ ఏం చేస్తుందంటే యూరప్ కాంటినెంట్ని ఆఫ్రికా కాంటినెంట్ని సపరేట్ చేస్తుంది. ఏంటిది అది? మెడిటేరియన్ సీ. అదేవిధంగా ఆఫ్రికా కాంటినెంట్కి సౌత్ సైడ్ ఏముంటుందంటే అంటార్కిటిక్ ఓషన్ ఉంటుంది. ఏముంటుంది? అంటార్కిటిక్ ఓషన్. సో ఈ అంటార్కిటిక్ ఓషన్ ఏం చేస్తుందంటే అంటార్కిటికా కాంటినెంట్ని ఇంకా ఆఫ్రికా కాంటినెంట్ని సపరేట్ చేస్తుంది. సో ఈ అంటార్కిటికా కాంటినెంట్ని షీల్డ్ ఆఫ్ ఐస్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్, సో ఆఫ్రికాకి వెస్ట్ సైడ్ ఏముంటుందంటే అట్లాంటిక్ ఓషన్ అనేది ఉంటుంది. వెస్ట్ సైడ్ ఏముంటుంది ఆఫ్రికాకి? అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. సో ఈ అట్లాంటిక్ ఓషన్ ఏం చేస్తుందంటే అమెరికన్ కాంటినెంట్స్ అంటే నార్త్ అమెరికా ఇంకా సౌత్ అమెరికాని రెండింటిని కూడా ఆఫ్రికాకి సపరేట్ చేస్తుంది. నార్త్ అమెరికా కాంటినెంట్, సౌత్ అమెరికా కాంటినెంట్ని ఆఫ్రికా తోటి సపరేట్ చేసేది ఏంటిదంటే అట్లాంటిక్ ఓషన్. ఓకేనా? సో ఇవనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆఫ్రికాకి వచ్చేసి ఈస్ట్ సైడ్ ఏముంటుంది అంటే ఇక్కడ వచ్చేసి ఇండియన్ ఓషన్ ఉంటుంది. సో అదేవిధంగా ఆఫ్రికాకి నార్త్ ఈస్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసి ఏముంటుంది అంటే ఏషియా కాంటినెంట్ ఉంటుంది. ఏముంటుంది? నార్త్ ఈస్ట్ సైడ్లో ఏషియా కాంటినెంట్ ఉంటుంది. నెక్స్ట్, ఆఫ్రికాకి వచ్చేసి సౌత్ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఏముంటుందంటే ఆస్ట్రేలియా కాంటినెంట్ ఉంటుంది. ఏముంటుంది? సౌత్ ఈస్ట్ సైడ్లో ఆస్ట్రేలియా కాంటినెంట్. ఇది మొత్తం కూడా ఆఫ్రికా కాంటినెంట్ యొక్క లొకేషన్. సో ఆఫ్రికా కాంటినెంట్కి 4 సైడ్స్ ఏముంటాయి, ఏది ఏ కాంటినెంట్ ఏ ఓషన్ సపరేట్ చేస్తుంది అనేది దీంట్లో మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, వరల్డ్‌లోనే లార్జెస్ట్ గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్ వచ్చేసి ఎక్కడ లొకేట్ అయినాయి అంటే ఆఫ్రికా కాంటినెంట్‌లోనే ఎక్కువగా గోల్డ్ అండ్ డైమండ్ మైన్స్ అనేవి ఎక్కువగా లొకేట్ అయినాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హ్యూమన్ ఎవాల్వ్ అయినది ఫస్ట్ ఎక్కడ అంటే ఆఫ్రికా కాంటినెంట్‌లోనే మనకి హ్యూమన్ బీయింగ్స్ అనేది ఫస్ట్ ఎవాల్వ్ అయినరు. ఆ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ అంతా కూడా వేరే కాంటినెంట్స్‌కి మూవ్ అయినరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా? అండ్ అదేవిధంగా ఆఫ్రికా కాంటినెంట్లో చాలా డెజర్ట్స్ కానీ, డెన్స్ ఫారెస్ట్ కానీ, లాంగ్ అండ్ బ్రాడ్ రివర్స్, నెంబర్ ఆఫ్ లేక్స్, గ్రాస్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆఫ్రికా కాంటినెంట్‌ని థౌజండ్స్ ఆఫ్ మైల్స్ కవర్ చేసినాయి అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా? అండ్ అదేవిధంగా మనము కొన్ని వైల్డ్ యానిమల్స్ మన కంట్రీలో
ఏవైతే వైల్డ్ యానిమల్స్ చూడలేమో అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అన్ని కూడా మనకి ఈ ఆఫ్రికా కాంటినెంట్ లో మనం చూడగలము అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా? సో ఆఫ్రికా కాంటినెంట్ కి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్ లో కొన్ని పిక్చర్స్ అనేది మెన్షన్ చేశారు. అంటే ఆఫ్రికా కాంటినెంట్ లోని కొన్ని ప్లేసెస్ కి పిక్చర్స్ మెన్షన్ చేశారు. అవేంటి అంటే ఈక్విటోరియల్ ఫారెస్ట్ వచ్చేసి ఎక్కడ ఉందంటే యుగాండాలో ఉంది. సవన్న రీజియన్ వచ్చేసి ఎక్కడంటే కెనియాలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ద సిటీ ఆఫ్ కైరో వచ్చేసి ఎక్కడ అంటే బై ద నైల్ రివర్ ద సిటీ ఆఫ్ కైరో అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఆఫ్రికాలో ఎక్కువగా వాస్ట్ ప్లాట్యూ రీజియన్ అనేది ఎక్కువ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైట్స్ తోటి మనకి ఆఫ్రికా కాంటినెంట్ లో ప్లాట్యూ రీజియన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆఫ్రికాలో వచ్చేసి హైయెస్ట్ పీక్ మౌంటైన్ పీక్ ఏంటిదంటే మౌంట్ కిలిమంజారో వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్ లో ది హైయెస్ట్ పీక్. ఇది వచ్చేసి ఎక్కడ ఉంది అంటే టాంజానియాలో ఉంటుంది. మౌంట్ కిలిమంజారో ఎక్కడ ఉంది మనకి టాంజానియాలో ఉంది. సో మౌంట్ కిలిమంజారో వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్ లో హైయెస్ట్ పీక్. నెక్స్ట్ వన్ సో నార్త్ రీజియన్ మనకి ఇది వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్ అని చెప్పేసి అనుకొని ఈ నార్త్ రీజియన్ మొత్తం కూడా సహారా డెజర్ట్ అనేది ఉంటుంది. ఎందుకనంటే అక్కడ రివర్స్ అనేవి ఎక్కువగా ఫ్లో అవ్వవు అండ్ అదే విధంగా రెయిన్ఫాల్ అనేది అసలు సరిగ్గా ఉండదు. సో రెయిన్ఫాల్ అయితే ఎక్కడ మనకి తక్కువగా ఉంటుందో అక్కడ ట్రీస్ అనేవి గ్రో అవ్వవు అండ్ గ్రాసెస్ అయినా ఏవైనా కూడా గ్రో అవ్వవు కాబట్టి మనకు డెజర్ట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆఫ్రికా కాంటినెంట్ లో నార్త్ రీజియన్ వచ్చేసి ఏముంటది సహారా డెజర్ట్ అనేది ఉంటది. సో మనకి నైల్ రివర్ ఒక్కటే సహారా డెజర్ట్ నుంచి ఫ్లో అనేది అవుతుంది. సో ఈ నైల్ రివర్ వచ్చేసి మనకి ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే లేక్ విక్టోరియా దగ్గర నైల్ రివర్ అనేది ఆరిజినేట్ అవుతుంది. సో ఈ లేక్ విక్టోరియా వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్ లో లార్జెస్ట్ లేక్. ఓకేనా? లార్జెస్ట్ లేక్ ఆఫ్ ఆఫ్రికా ఏంటి? లేక్ విక్టోరియా. సో ఈ లేక్ విక్టోరియా అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ సో నైల్ రివర్ అనేది ఈజిప్ట్ లో కూడా ఫ్లో అవుతుంది. ఓకేనా? ఈజిప్ట్ లోని మోస్ట్ పార్ట్ అంతా కూడా డెజర్టే ఉంటుంది. ఓకేనా? సో ఈ నైల్ రివర్ మొత్తం కూడా హెవీ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో డెజర్ట్ క్రాస్ చేయడానికి అవి సరిపోతాయి వాటర్ అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా ఈ నైల్ రివర్ వల్ల సివిలైజేషన్ డెజర్ట్ లో ఉన్న సివిలైజేషన్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ అయింది. అదే మనకి ఈజిప్ట్ సివిలైజేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఈజిప్టియన్స్ మొత్తం కూడా ఈ నైల్ రివర్ యూజ్ చేసుకొని వాళ్ళు ఇరిగేషన్ అనేది చేయడము కల్టివేషన్ అగ్రికల్చర్ అనేది చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇది చూసుకుంటే మనకి ఆఫ్రికా కాంటినెంట్. సో ఇక్కడ చూసుకుంటే నార్థన్ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా సహారా డెజర్ట్. సో ఇది వచ్చేసి లేక్ విక్టోరియా. సో ఈ లేక్ విక్టోరియా నుంచే మనకి నైల్ రివర్ అనేది ఆరిజినేట్ అయింది. ఈ నైల్ రివర్ అనేది మెడిటేరియన్ సీలో కలుస్తుంది. ఓకేనా? సో ఇంపార్టెంట్ లేక్స్ ఆఫ్రికాలో ఏమేమి ఉన్నాయంటే లేక్ ఎడ్వర్డ్, నెక్స్ట్ వన్ లేక్ ఆల్బర్ట్, నెక్స్ట్ వన్ లేక్ న్యాసా, నెక్స్ట్ వన్ లేక్ టాంగానికా. సో ఈ లేక్ టాంగానికా వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ ఉంటుంది. లేక్ విక్టోరియా వచ్చేసి ఇక్కడ ఉంది. లేక్ న్యాసస్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఈ 3 లేక్స్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాప్ లో మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆఫ్రికా కాంటినెంట్ లో ఫ్లో అయ్యే రివర్స్ ఏ కంట్రీస్ నుంచి ఫ్లో అవుతాయి అండ్ అది లాస్ట్ కి ఏ ఓషన్స్ లో కానీ ఏ సీన్ లో డ్రైన్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో నైల్ రివర్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్లో అవుతుంది నైల్ రివర్. సో ఇది వచ్చేసి ఫ్లో అయ్యే కంట్రీస్ ఏంటిదంటే యుగాండా, స్వీడన్, ఈజిప్ట్, కెనియా అండ్ కాంగో. ఓకేనా? ఈ కంట్రీస్ లో నైల్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఇది వచ్చేసి మెడిటేరియన్ సీలో కలుస్తుంది. ఓకే, నైల్ రివర్ అనేది ఎక్కడ డ్రైన్ అవుతుంది? మెడిటేరియన్ సీలో. నెక్స్ట్ వన్ వచ్చేసి నైగర్ రివర్. సో ఈ నైగర్ రివర్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఉంటుంది నైగర్ రివర్. సో ఇది ఏ కంట్రీస్ లో ఫ్లో అవుతుంది అని అంటే గినియా, మాలి, నైగర్, నైజీరియా లో ఫ్లో అవుతుంది అండ్ అదే విధంగా ఇది లాస్ట్ కి అట్లాంటిక్ ఓషన్ లో కలుస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అట్లాంటిక్. సో ఈ విధంగా ఫ్లో అయ్యి ఇది అట్లాంటిక్ ఓషన్ లో కలుస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంగో రివర్. సో కాంగో రివర్ ఫ్లో అయ్యే కంట్రీస్ ఏంటి అంటే కాంగో రిపబ్లిక్, కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీస్ నుంచి ఫ్లో అవుతుంది అండ్ అదే విధంగా ఇది కూడా అట్లాంటిక్ ఓషన్ లో డ్రైన్ అవుతుంది. సో ఇక్కడ కాంగో రివర్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో మనకు వచ్చేసి ఈక్వేటర్ లైన్ వచ్చేసి ఈ విధంగా పాస్ అవుతుంది. సో ఈ కాంగో రివర్ అనేది ఈ ఈక్వేటర్ లైన్ ని 2 times క్రాస్ చేస్తుంది ఈ విధంగా. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ లో కలిసిపోయే ముందు మళ్ళీ ఒకసారి ఈక్వేటర్ ని క్రాస్ చేసి అట్లాంటిక్ ఓషన్ లో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి
జాంబేజీ. సో, ఈ జాంబేజీ రివర్ వచ్చేసి చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది. ఇది ఎక్కడ డ్రైన్ అవుతుంది? ఇండియన్ ఓషన్‌లో డ్రైన్ అవుతుంది. సో, ఇది ఫ్లో అయ్యే కంట్రీస్ ఏంటి అంటే అంగోలా, జాంబియా, జింబాబ్వే, మొజాంబిక్. ఈ 4 కంట్రీస్‌లో ఈ జాంబేజీ రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే. సో, పేపర్ 2 వాళ్ళు ఏ రివర్ ఏ కంట్రీస్‌లో ఫ్లో అవుతుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. పేపర్ 1 వాళ్ళు ఏ రివర్ అనేది ఏ సీలో అనేది డ్రైన్ అవుతుంది, ఏ ఓషన్‌లో డ్రైన్ అవుతుందని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది పేపర్ 1 వాళ్ళకి. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్‌ని ఈక్వేటర్ లైన్ అనేది 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తుంది. ఓకేనా. ఈక్వేటర్ లైన్ అనేది ఆఫ్రికన్ కాంటినెంట్‌ని ఫస్ట్ వన్ వచ్చేసి నార్థర్న్ పార్ట్ అని ఒకటి డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సౌతర్న్ పార్ట్ అని చెప్పేసి ఈక్వేటర్ లైన్ డివైడ్ చేస్తుంది. సో, నార్థర్న్ పార్ట్‌లో వచ్చేసి లైన్ ఏముంటదంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఉంటుంది. సో, దీని యొక్క డిగ్రీస్ వచ్చేసి 23 1/2 డిగ్రీ లాటిట్యూడ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో, నార్థర్న్ పార్ట్ ఏమంటామో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. సౌతర్న్ పార్ట్‌లో పాస్ అయ్యేది లైన్ ఏంటిదంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనేది పాస్ అవుతుంది. ఇది కూడా 23 1/2 డిగ్రీస్ సౌతర్న్ లాటిట్యూడ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో, ఇవన్నీ కూడా లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్‌కి సంబంధించి నేను 6థ్ క్లాస్ వీడియో చేసినప్పుడు చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసిన. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏ కంట్రీస్‌లో ఆఫ్రికా కాంటినెంట్‌లో ఉన్న ఏ కంట్రీస్‌లో పాస్ అవుతుంది. అండ్ అదే విధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అనేది కూడా ఏ కంట్రీస్‌లో పాస్ అవుతుంది. ఈక్వేటర్ ఏ కంట్రీస్‌లో ఏ కాంటినెంట్స్ కూడా పాస్ అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తా. సో, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీస్‌లో పాస్ అయ్యేది ఏంటిదంటే నాంబియా, బొట్స్వానా, సౌత్ ఆఫ్రికా, మొజాంబిక్, మడగాస్కర్. ఈ 5 కంట్రీస్‌లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో పాస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అయ్యే ఆఫ్రికన్ కంట్రీస్ ఏంటి అంటే ఈజిప్ట్, లిబియా, నైగర్, అల్జీరియా, మాలి, మౌరిటానియా, వెస్టర్న్ సహారాలో మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. సో, మన ఇండియాలో కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. అది పాస్ అయ్యే స్టేట్స్ ఏంటి అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం. ఓకేనా. సో, దీనికి సంబంధించి నేను ఒక కోడ్ అనేది మీకు చెప్తా. దాన్ని బట్టి మీరు వీటిని ఈ స్టేట్స్‌ని ఇండియన్ స్టేట్‌ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అయ్యే ఇండియన్ స్టేట్స్‌ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో, ఆ కోడ్ ఏంటిదంటే గు, రా, మా, చ, జ, వే, త్రి, మీ. సో, ఇదని కోడ్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ గు అంటేనేమో గుజరాత్, రా అంటేనేమో రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, చ అంటే ఛత్తీస్‌గఢ్, జ అంటే జార్ఖండ్, వే అంటే వెస్ట్ బెంగాల్, త్రి అంటే త్రిపుర, మీ అంటే మిజోరం. ఓకేనా. గురమ, చజ, వెత్రిమి అని చెప్పేసి గుర్తుంచుకోండి కోడ్. ఇండియన్ స్టేట్స్‌కి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవ్వడానికి ఏం స్టేట్స్ అని గుర్తుంచుకోవాలంటే ఈ కోడ్ అనేది గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్వేటర్ పాస్ అయ్యే ఆఫ్రికన్ కంట్రీస్ ఏంటివంటే గాబన్, కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యుగాండా, కెనియా, సవోటెమ్ అండ్ ప్రిన్సిపల్ సోమాలియా. సో, ఈ కంట్రీస్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఏషియన్ కంట్రీస్‌లో ఈక్వేటర్ పాస్ అయ్యే కంట్రీస్ ఏంటివంటే మాల్దీవ్స్, ఇండోనేషియా, కిరిబాటి. ఓకేనా. ఇది ఏషియన్ కంట్రీస్ నుంచి ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా. సో, ఈక్వేటర్ పాస్ అయ్యే కాంటినెంట్స్ ఏంటి మనకి ఆఫ్రికా కాంటినెంట్, ఏషియా కాంటినెంట్, సౌత్ అమెరికా కాంటినెంట్. సో, ఆఫ్రికా కంట్రీస్ ఏంటియో గుర్తున్నాయి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈక్వేటర్ పాస్ అయ్యే ఏషియన్ కంట్రీస్ ఇవి. ఈక్వేటర్ పాస్ అయ్యే సౌతర్న్ కంట్రీస్ ఏంటివంటే ఈక్వెడర్, కొలంబియా అండ్ బ్రెజిల్. సో, ఈ 3 కంట్రీస్ సౌత్ అమెరికన్ 3 కంట్రీస్‌లో మనకి ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది. సో, ఈ కంట్రీస్ అన్నీ కూడా పేపర్ 2 వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో, ఫ్రెండ్స్ మన ఛానెల్‌లో నేను పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికీ బెనిఫిట్ అయ్యే విధంగానే నేను కంటెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్ యొక్క క్లైమేట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూద్దాం. సో, నేను ఇందాక చెప్పినా కదా ఆఫ్రికా కాంటినెంట్‌కి ఈక్వేటర్ అనేది మిడిల్‌లో పాస్ అవుతుంది. ఈక్వేటర్ అనేది ఆఫ్రికా కాంటినెంట్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తుంది. నార్థర్న్ పార్ట్ అండ్ సౌతర్న్ పార్ట్‌గా డివైడ్ చేస్తుంది. ఓకే. సో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్‌కి బిట్వీన్ జోన్ అనేది వరల్డ్‌లోనే హాటెస్ట్ రీజియన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. సో, ఈ రీజియన్ అనేది హార్డ్‌లీ వింటర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. అంటే వింటర్స్ అనేది ఎక్కువగా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్. సో, ఈ జోన్ బిట్వీన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఆ రీజియన్‌ని ఏమంటామంటే ట్రాపికల్ రీజియన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? ట్రాపికల్ రీజియన్ అని చెప్పేసి అంటాం.
సో మనకి ఈ 2 జోన్స్‌లోని సౌత్ ఇంకా నార్త్ పార్ట్‌ని మనము ఏమంటాము అనంటే టెంపరేట్ రీజియన్ అని చెప్పేసి అంటాం. ఎందుకంటే అటు సౌత్ ఇంకా నార్త్ పార్ట్ ఆఫ్ థీస్ 2 ట్రాపిక్స్ అనేవి సమ్మర్ ఇంకా వింటర్ రెండిటిని ఎక్స్‌పీరియన్స్ చేస్తాయి కాబట్టి మనము టెంపరేట్ రీజియన్స్ అని చెప్పేసి అంటాం. ఎక్కడైతే హాట్ అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడే రెయిన్‌ఫాల్ అనేది కూడా ఎక్కువగా రిసీవ్ చేసుకుంటాయి. ఎందుకు అనంటే అక్కడే ఎక్కడైతే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటే అక్కడ ఎవాపరేషన్ అనేది కూడా ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి రెయిన్‌ఫాల్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓకే. సో బోత్ పార్ట్స్ ఆఫ్ ద ఈక్వేటర్. సో మనకి చూసుకుంటే ఈక్వేటర్ అనేది ఈ విధంగా ఉంది గదా! సో ఈక్వేటర్‌కి 2 పార్ట్స్‌లో కూడా హెవీ రెయిన్‌ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ సెంట్రల్ అండ్ వెస్టర్న్ ఆఫ్రికా వచ్చేసి ఎక్కువగా డెన్స్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో మనకి ఆఫ్రికా కాంటినెంట్ వచ్చేసి ఈ విధంగా ఉందనుకోండి. సో ఈక్వేటర్ ఇక్కడ పాస్ అవుతుంది కదా. సో ఇది సెంట్రల్ ఇంకా వెస్టర్న్ పార్ట్ అంతా కూడా హెవీ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంటాయి. అండ్ అదే విధంగా వార్మ్ క్లైమేట్ అనేది కూడా వార్మ్గా ఉంటుంది. ఎందుకంటే ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది కాబట్టి ఈ రీజియన్స్ లో డెన్స్ ఫారెస్ట్ అనేది మనము చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి మోడరేట్ రెయిన్‌ఫాల్ ఉండే రీజియన్స్ అంతా కూడా హెవీ రెయిన్‌ఫాల్ ఉండే రీజియన్స్ తోటి సరౌండ్ అయి ఉంటాయి. సో ఈ మోడరేట్ రెయిన్‌ఫాల్ రీజియన్స్ అంతా కూడా సమ్మర్‌లో రెయిన్‌ఫాల్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తాయి. సో అదే విధంగా ఈ మోడరేట్ రెయిన్‌ఫాల్ ఉన్న రీజియన్‌లో ఎక్కువగా గ్రాసెస్ అనేవి గ్రో అవుతాయి. సో ఆ రీజియన్‌ని మనము సవన్నా అని చెప్పేసి అంటాం. సో ఈ గ్రాసెస్ ఏ విధంగా గ్రో అయితాయి అంటే ఎలిఫెంట్స్ కూడా హైడ్ అయ్యే విధంగా ఉంటాయి గ్రాసెస్ అని చెప్పేసి అన్నారు. సో ఆ రీజియన్‌ని మనం ఏమంటాము సవన్నా రీజియన్ అని చెప్పేసి అంటాం. సో ఈక్వేటర్ రీజియన్‌లో చూసుకుంటే త్రూ ఔట్ ద ఇయర్ రెయిన్స్ అనేవి పడుతూనే ఉంటాయి కాబట్టి మనకి డెన్స్ ఫారెస్ట్ అనేది ఎక్కువగా గ్రో అవుతాయి. ఓకే. నెక్స్ట్ వన్ సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద నార్త్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా మొత్తం కూడా డ్రై రీజియన్. సో మనకి ఆఫ్రికా కాంటినెంట్ ఈ విధంగా ఉందనుకోండి. సో నార్త్ పార్ట్ మొత్తం కూడా ఆఫ్రికా కాంటినెంట్ లో డ్రై రీజియన్ ఉంటుంది. సో అక్కడ మనకి ఏముంటుంది సహారా డెజర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ రెయిన్‌ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి త్రూ ఔట్ ద ఇయర్ మొత్తం కూడా రెయిన్‌ఫాల్ అనేది పడదు. అందుకని సహారా డెజర్ట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. సో అదే విధంగా ఆఫ్రికా కాంటినెంట్ లో సౌత్ పార్ట్ కూడా ఒక డ్రై రీజియన్ అనేది ఉంటుంది. ఆ డెజర్ట్ వచ్చేసి ఏంటిదంటే కలహారి డెజర్ట్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికా కాంటినెంట్ లో 2 డెజర్ట్స్ వచ్చినాయి. ఒకటి నార్త్ పార్ట్ లో వచ్చేసి సహారా డెజర్ట్, సౌత్ పార్ట్ లో వచ్చేసి కలహారి డెజర్ట్. సో ఈ సహారా డెజర్ట్ లో మనం ఎక్కువగా థ్రోనీ బుషెస్ కానీ షార్ట్ గ్రాసెస్ అనేవి గ్రో అవ్వడం కొన్ని ఏరియాస్ లో మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. సో ఒక 3 పాయింట్స్ అనేది నేను ఓరల్‌గా చెప్తాను. మీరనేది నోట్ చేసుకోండి. ఎక్కడైతే హెవీ రెయిన్‌ఫాల్ రిసీవ్ చేసుకుంటుందో ఆ రీజియన్‌లో మనము ఈక్విటోరియల్ ఫారెస్ట్ వెజిటేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఎక్కడైతే మోడరేట్ రెయిన్‌ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంటుందో అక్కడ మనము సవన్నా వెజిటేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఎక్కడైతే లో రెయిన్‌ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంటుందో ఆ రీజియన్‌లో మనము డెజర్ట్ వెజిటేషన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆఫ్రికా కాంటినెంట్‌లో ఎక్కువగా చిన్న చిన్న ట్రైబ్స్‌లోనే ఉండేవాళ్ళు పీపుల్. వాళ్ళంతా కూడా హంటింగ్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, యానిమల్ హస్బెండరీ మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళు. ఓకేనా. సో హంటర్స్ ఎక్కువగా ఎక్కడ ఉండేవాళ్ళంటే ఈక్విటోరియల్ రీజియన్ ఇంకా డెజర్ట్ రీజియన్స్‌లో హంటర్స్ అనేది ఎక్కువగా ఉండేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి పాస్ట్రాలిస్ట్ అంటే షీప్ ఇంకా క్యాటిల్ ఫార్మర్స్‌ని మనము పాస్ట్రాలిస్ట్ అని చెప్పేసి అంటాం. వీళ్ళంతా కూడా ఎక్కువగా హై ప్లాట్యూస్ ఇంకా సవన్నా రీజియన్స్‌లో ఉండేవాళ్ళు. ఓకేనా. సో ఆఫ్రికన్ యొక్క అగ్రికల్చర్ అంతా కూడా ఎక్కువగా రివర్ బ్యాంక్స్ ఇంకా మార్జిన్స్ ఆఫ్ ఫారెస్ట్ లోనే ఆఫ్రికన్స్ అగ్రికల్చర్ అనేది చేసేవాళ్ళు. ఓకేనా. సో డిఫరెంట్ కాంటినెంట్స్ కి ఆఫ్రికా గురించి తెలుసుకోవడానికి కొంచెం ఇగ్నోర్ చేసేవాళ్ళు. సో యూరోపియన్స్ కి ఎక్కువగా ఆఫ్రికా కాంటినెంట్ లోని నార్థర్న్ కోస్టల్ రీజియన్ తెలుసు. అండ్ అదే విధంగా ఇండియన్ ఇంకా అరబ్ ట్రేడర్స్ కి ఆఫ్రికా కాంటినెంట్ లోని ఈస్టర్న్ కోస్ట్ మాత్రమే తెలుసు. ఎవరికి కూడా ఇంటీరియర్ పార్ట్ ఆఫ్రికా కాంటినెంట్ యొక్క ఇంటీరియర్ పార్ట్ అనేది తెలియకపోతుండే. సో 500 ఇయర్స్ ఎగో యూరోపియన్స్ మన ఇండియాకి రీచ్ అవ్వడం కోసము ఆఫ్రికా చుట్టూ ట్రావెల్ చేయడానికి కొన్ని అటెంప్ట్స్ అనేవి చేసిరు. ఓకేనా. సో ఆ విధంగా వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు అట్లాంటిక్ ఓషన్ నుంచే కదా వాళ్ళు ట్రావెల్ చేయాలి. ఆఫ్రికా పక్కకి ఉన్నది ఏంటిది అట్లాంటిక్ ఓషన్ వెస్ట్ సైడ్లో. సో అట్లాంటిక్ ఓషన్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ఐలాండ్స్లో ఆగేవాళ్ళు. సో ఆ విధంగా ఆగిన 2 ఐలాండ్స్ ఏంటి అంటే సెయింట్ మదీరా అండ్
అజోరిస్, ఇవి 2 ఐలాండ్స్‌లో వాళ్ళు ఆగేవాళ్ళు. అక్కడి నుంచి సౌత్ ఆఫ్రికాకి ట్రావెల్ చేయాలంటే వాళ్ళు కొంచెం భయపడేవాళ్ళు. ఎందుకంటే ఈక్వేటర్ అనేది పాస్ అవుతుంది కాబట్టి అక్కడ సీ అనేది చాలా హాట్‌గా బాయిల్ అయ్యేటట్టుగా ఉంటుంది కానీ వాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు. కానీ పోర్చుగీస్ సేలర్ అయిన వాస్కో డిగామా మాత్రము చాలా ధైర్యవంతంగా చేసి ఇండియాకి రీచ్ అయిండు. ఆఫ్రికా కాంటినెంట్ మొత్తం కూడా ఈ విధంగా అట్లాంటిక్ ఓషన్ నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చి ఇండియాకి రీచ్ అయిండు. ఎప్పుడు అంటే 1498లో వాస్కో డిగామా అనేది ఇండియాకి రీచ్ అవుతాడు ఆఫ్రికా చుట్టూ కూడా ట్రావెల్ చేసి. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది ఎక్కడ ఉందంటే సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడైతే యూరోపియన్స్ ఇంటీరియర్ పార్ట్స్ యొక్క ఆఫ్రికా కాంటినెంట్ ని చూడడానికి వెళ్తారో అప్పుడు ఆఫ్రికన్ ట్రైబ్స్ అందరూ కూడా యూరోపియన్స్ తోటి గొడవలు పెట్టుకునేవాళ్ళు. సో యూరోపియన్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అన్ఫేర్ ట్రేడ్ చేసేవాళ్ళు, ఆఫ్రికన్ పీపుల్ని స్లేవ్స్గా చేసుకొని అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్కి వాళ్ళు సోల్డ్ చేసేవాళ్ళు. అండ్ అదేవిధంగా వాళ్ళు ఆఫ్రికా కాంటినెంట్లో యూరోపియన్స్ యొక్క రూల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఆఫ్రికన్ పీపుల్ని స్లేవ్స్గా చేసి వేరే అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్కి సేల్ అనేది చేసేవాళ్ళు. సో దాంతో మనకి స్లేవ్ ట్రేడ్ అనేది ఆఫ్రికా కాంటినెంట్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో 16th సెంచరీలో యూరోపియన్స్ అమెరికాకి మైగ్రేట్ అవ్వడము స్టార్ట్ అయింది. సో లాస్ట్ వీడియోలో యూరోపియన్స్ అమెరికాకి సీ రూట్ ఏ విధంగా కనుక్కున్నారని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అప్పటి నుంచి యూరోపియన్స్ అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. సో అమెరికాలో ఏంటిదంటే ల్యాండ్ అనేది కల్టివేషన్కి ఎక్కువగా ఉండేది, బట్ అక్కడ పీపుల్ అనేది వర్క్ చేయడానికి చాలా తక్కువగా ఉండేవాళ్ళు. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి యూరోపియన్స్ అంతా కూడా ఆఫ్రికా కాంటినెంట్ నుంచి కొంతమందిని స్లేవ్స్గా చేసి అమెరికా కాంటినెంట్కి తీసుకెళ్ళి వర్క్ అనేది చేయించేవాళ్ళు. సో వాళ్ళు ఏ పార్ట్స్ నుంచి ఆఫ్రికన్స్ని స్లేవ్స్గా చేసేవాళ్ళు అంటే ఎక్కువగా కోస్టల్ ఏరియాస్ ఆఫ్ గినియా అండ్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద ఆఫ్రికా నుంచి పీపుల్ని స్లేవ్గా చేసి అమెరికా కాంటినెంట్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఓకేనా. సో ఇట్లా చేయడానికి కొంతమంది ఆఫ్రికన్ ట్రేడర్స్ కూడా యూరోపియన్స్కి హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎక్స్చేంజ్ అంటే వీళ్ళు స్లేవ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆఫ్రికన్ ట్రేడర్స్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళంటే యూరోపియన్స్ నుంచి గన్స్ కానీ ఐరన్ ఆబ్జెక్ట్స్ క్లాత్స్ ఇవన్నీ తీసుకొని కొంతమంది ఆఫ్రికన్ పీపుల్ని వాళ్ళు స్లేవ్స్గా చేయడానికి యూరోపియన్స్కి ఇచ్చేవాళ్ళు. ఓకే. సో యూరోపియన్స్ ఆఫ్రికన్ పీపుల్ని స్లేవ్గా చేసి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళంతా కూడా షిప్స్లోనే ట్రావెల్ చేసేవాళ్ళు. సో చాలామంది అమెరికా కాంటినెంట్ రీచ్ అయ్యేలోపే చనిపోయేవాళ్ళు. ఎందుకంటే డ్యూ టు ద మాల్ న్యూట్రిషన్ ఇంకా జర్నీ వల్ల ఇల్నెస్ వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేకపోయారు. ఓకేనా. అండ్ అదేవిధంగా వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ కానీ మెడికేషన్ అనేది ఎక్కువగా ఉండకపోతుండే. అండ్ అదేవిధంగా వీళ్ళంతా స్లేవ్స్ అంతా కూడా ఆఫ్రికన్ స్లేవ్స్ నార్త్ అమెరికా ఇంకా సౌత్ అమెరికా ఇంకా నియర్ బై ఐలాండ్స్కి స్లేవ్స్గా చేసి తీసుకెళ్ళేవాళ్ళు. సో వాళ్ళకి అక్కడ కూడా ప్రాపర్ ఫుడ్ అనేది ఉండకపోతుండే, ఉండడానికి హౌసెస్ కూడా సరిగా ఉండకపోతుండే. ఓకే. సో 16th ఇంకా 17th సెంచరీలో స్లేవ్ ట్రేడ్ అనేది ఎక్కువగా పెరిగింది. అండ్ 19th సెంచరీకి వచ్చేసరికి స్లేవ్ ట్రేడ్ అనేది అమెరికాలో ఎండ్ అయిపోయింది. సో అమెరికాలో ఎవరైతే ఆఫ్రికన్స్ ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ఇచ్చిరు. ఇయర్ వచ్చేసి ఎప్పుడు అంటే 1860లో ఆఫ్రికన్స్ కూడా అక్కడ అమెరికన్ సిటిజన్స్గా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళకి స్లేవ్ ట్రేడ్ నుంచి ఎండ్ అనేది ఇచ్చిరు. ఏ సెంచరీలో వాళ్ళకి 19th సెంచరీలో. ఓకే. సో ఏ యూరోపియన్ కంట్రీస్ వచ్చి ఆఫ్రికా కాంటినెంట్లో ఏ విధంగా రూల్ చేసిండ్రు ఏంటి అని చెప్పేసి చూద్దాం ఈ టేబుల్లో. బెల్జియం యూరోపియన్ కంట్రీస్ వచ్చేసి ఆఫ్రికన్ కంట్రీ యొక్క కాంగోలో వాళ్ళు రూల్ అనేది చేసారు. ఓకేనా. సో బ్రిటన్ వచ్చేసి ఏమేమి కంట్రీస్ని రూల్ చేసిందంటే ఈజిప్ట్, సుడాన్, సౌత్ ఆఫ్రికా, కెనియా, యుగాండా, ఈస్టర్న్ లిబియా, జాంబో, జింబాబ్వే, నైజీరియా, సెరియా లయోన్, ఘానా, సోమాలిలాండ్. ఓకేనా. ఇవన్నీ కూడా బ్రిటన్ రూల్ చేసినాయి. నెక్స్ట్ ఫ్రాన్స్ వచ్చేసి ఫ్రెంచ్, కాంగో, గాబోన్, చాడ్, నైజర్, మాలి, మౌరిటానియా, సెనెగల్, గినియా, ఐవరీ కోస్ట్, గోల్డ్ కోస్ట్, టోగోలాండ్, మొరాకో, అల్జీరియా, ట్యునీషియా. ఓకేనా. ఇవన్నీ కూడా ఫ్రాన్స్ యూరోపియన్ కంట్రీ వచ్చేసి కొలనైజ్ చేసింది. నెక్స్ట్ జర్మనీ వచ్చేసి ఈస్టర్న్ ఆఫ్రికా అండ్ కెమెరన్. ఓకేనా. ఈస్టర్న్ ఆఫ్రికా అండ్ కెమెరన్ రూల్ చేసింది ఏంటిది జర్మనీ. నెక్స్ట్ ఇటలీ వచ్చేసి సోమాలిలాండ్ అండ్ ట్రిపోలి. నెక్స్ట్ వన్ పోర్చుగల్ వచ్చేసి మొజాంబిక్ అండ్ అంగోలా. నెక్స్ట్ స్పెయిన్ వచ్చేసి వెస్టర్న్ సహారా, గాంబియా, మొరోకో. సో ఇండిపెండెంట్గా ఉండే కంట్రీస్ ఏంటివంటే లైబీరియా అండ్ ఇథియోపియా. ఇవి రెండు కూడా ఇండిపెండెంట్గా ఉండే. ఇవి రెండు కూడా ఏ యూరోపియన్ కంట్రీస్ ఆధ్వర్యంలోకి వెళ్ళలేదు. ఓకే.
సో ఇవన్నీ కూడా పేపర్ 2 వాళ్ళు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ పాయింట్, పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్ ఇంకా జర్మన్ వాళ్ళంతా కూడా ఆఫ్రికా కాంటినెంట్ యొక్క ఇంటీరియర్ పార్ట్ మొత్తం కూడా వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళు నైల్ రివర్ని సోర్స్గా చేసుకొని నైల్ రివర్కి నార్త్ ఇంకా వెస్ట్ సైడ్ మొత్తం కూడా ట్రావెల్ చేసి అది ఆ పార్ట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసిండు. అండ్ అదేవిధంగా వాళ్ళు వ్యాలీ ఆఫ్ ద నైజర్ మొత్తం కూడా సౌత్లో ఎక్స్ప్లోర్ చేసిండ్రు. అండ్ అదేవిధంగా వీళ్ళు కేప్ టౌన్ నుంచి నార్త్ వర్డ్స్కి మూవ్ అయ్యి ఆ పార్ట్ మొత్తం కూడా వాళ్ళ రీజియన్ అంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసిండ్రు. అండ్ అదే విధంగా వాళ్ళు రివర్ జాంబేజీ మొత్తం కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసారు. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసిన పార్ట్స్ ఏంటి, నైల్ రివర్ యొక్క నార్త్ అండ్ వెస్ట్ పార్ట్, నైజీరియా పార్ట్ అండ్ కేప్ టౌన్ అండ్ రివర్ జాంబేజీ, ఇవి మొత్తం కూడా వాళ్ళు యూరోపియన్స్ ఎక్స్ప్లోర్ చేసారు. అండ్ అదే విధంగా వీళ్ళు మొత్తం చూడడమే, ఇంటీరియర్ పార్ట్స్ మొత్తం చూడడమే కాకుండా ఆఫ్రికన్ యొక్క టింబర్ ఇంకా మినరల్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు యూరోప్కి. అండ్ అదే విధంగా సౌత్ ఆఫ్రికాలో మనకి గోల్డ్ ఇంకా డైమండ్ మైన్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. అవి ఇప్పటికీ కూడా కొన్ని యూరోపియన్ కంపెనీస్లోనే కంట్రోల్ ఉంది అని చెప్పేసి మనకి మెన్షన్ చేశారు. ఓకే. నెక్స్ట్, కాపర్ మైన్స్ వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్లో జాంబియా అండ్ జింబాబ్వే దగ్గర కాపర్ మైన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడమే కాకుండా వీళ్ళు ప్లాంటేషన్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసారు. దేనికి అంటే టీ, కాఫీ, రబ్బర్ అండ్ టొబాకో గ్రో చేయడానికి వాళ్ళు ప్లాంటేషన్ అనేది కూడా స్టార్ట్ చేసారు. సో నైజీరియాలో ఎక్కువగా కోకో అనేది గ్రో అయ్యేది. కోకో అంటే మనము చాక్లెట్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, దాన్ని మనము కోకో అని చెప్పేసి అంటాం. సో కోకోనే కాకుండా సౌత్ ఇన్ నైజీరియాలో వచ్చేసి రబ్బర్ ప్లాంటేషన్ కూడా ఉంటుండే. సో వీటితో పాటు ఆయిల్ బేరింగ్ పామ్ ట్రీస్ కూడా మనకి ఈ నైజీరియాలో ఎక్కువగా దొరికేవి. సో ఈ ఆయిల్ బేరింగ్ పామ్ ట్రీస్ అంతా కూడా ఎర్లియర్ వైల్డ్ ఫారెస్ట్లోనే గ్రో అయ్యేవి. సో వాటిని వాళ్ళు తీసుకోవడానికి యూరోపియన్స్ నైగరా రివర్ మొత్తం కూడా బోట్లో ట్రావెల్ చేసి ఆ ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చేవాళ్ళు. ఎప్పుడైతే డిమాండ్ అనేది పెరిగిందో వీటన్నిటికీ కూడా వీళ్ళు యూరోపియన్స్ ఏం చేసిండ్రు అంటే ఫారెస్ట్ ఏరియాని కొన్ని ప్యాచెస్గా చేసి క్లియర్ చేసి అక్కడ ప్లాంటేషన్ అనేది చేసిరు. సో అట్లా చేయడం వల్ల వాళ్ళు ఏం చేసిరు, కోకో అండ్ రబ్బర్, పామ్ అండ్ పామ్ ఆయిల్ వీళ్ళంతా కూడా నైజీరియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ తోటి ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. ఓకే. ఎక్కువ ప్రాఫిట్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళకే వెళ్ళేది. సో వీటి నుంచి వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా నైజీరియాకి అసలు పోకపోతుండే, ఎక్కువ ప్రాఫిట్ బ్రిటిష్ వాళ్ళకే వెళ్ళేది. సో స్టార్టింగ్ బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి ఏంటిదంటే ఈ ఫ్రూట్స్ కానీ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఫారెస్ట్కి వెళ్ళి లొకేట్ చేయడము చాలా డిఫికల్టీగా అనిపించేది. సో ఎప్పుడైతే ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేసిండ్రో అప్పుడు హార్వెస్ట్ చేయడం కూడా చాలా ఈజీగా అయింది, ప్రొడక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ వచ్చేసి నైజీరియన్స్ ఒక వర్కర్స్ లాగా ఉండేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఒక మేనేజర్స్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు. సో వీళ్ళంతా కూడా పామ్ ట్రీస్ ఇంకా రబ్బర్ అండ్ కోకో ఇవి అగ్రికల్చర్ మొత్తం కూడా కమర్షియల్ అయిపోయింది నైజీరియాలో. సో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిరంటే కొన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి స్టార్ట్ చేసిరు. అంటే కోకో నుంచి సీడ్స్ సపరేట్ చేయడానికి కొంతమందిని పెట్టడము, అండ్ పామ్ ఫ్రూట్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా, రబ్బర్ ప్లాంట్స్ నుంచి మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసము కొంతమందిని అగ్రికల్చర్ లేబర్గా యూజ్ చేయడం అనేది చేసిరు. సో నైజీరియన్స్ మొత్తం కూడా వీళ్ళ బ్రిటిష్ ఆధ్వర్యంలో ఒక అగ్రికల్చర్ లేబర్స్ లాగానే వర్క్ చేసేవాళ్ళు. సో అదే విధంగా బ్రిటిష్ మన ఇండియన్లో ఎక్కువగా వీళ్ళు ఏం ప్లాన్ చేసిందంటే టీ ఇంకా కాఫీ కూడా సేమ్ ఇదే విధంగా ట్రేడింగ్ పర్పస్కి మన ఇండియాలో ప్లాంటేషన్ అనేది చేసారు. ఓకేనా. సో నైజీరియా అనేది ఎప్పటి వరకు బ్రిటిష్ కంట్రోల్లో ఉందంటే 1960 వరకు నైజీరియా అనేది బ్రిటిష్ కంట్రోల్లో ఉంది. ఎప్పుడైతే అది ఇండిపెండెన్స్ అనేది గెయిన్ చేసిండ్రో అప్పుడు అది ఇండిపెండెంట్గా ఉండడం అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నైజీరియా యొక్క ప్రొడక్ట్స్ కానీ ప్లాంటేషన్ అంతా కూడా నైజీరియన్స్ యొక్క కంట్రోల్కి రావడం అనేది జరిగింది. ఓకే. సో ఆఫ్రికా కాంటినెంట్లో వెరీ రిచ్ మినరల్స్ ఏంటి అంటే కోల్, కాపర్, టిన్ వచ్చేసి ఆఫ్రికా కాంటినెంట్లో వెరీ రిచ్ మినరల్స్. సో ఆఫ్రికా కాంటినెంట్ వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్
ప్రీషియస్ మినరల్స్ లైక్ గోల్డ్ అండ్ డైమండ్ ప్రొడ్యూస్ చేయడంలో మనకి ఆఫ్రికా కాంటినెంట్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో యూరోపియన్స్ యొక్క మెయిన్ ఏం ఏంటిదంటే ఆఫ్రికా యొక్క ప్రతి ఒక్క మినరల్స్ రిసోర్సెస్ అన్నీ కూడా యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయడమే వాళ్ళ యొక్క మెయిన్ ఏం అనేది ఉంటుండే. సో అదేవిధంగా వాళ్ళు ఇప్పటికీ కూడా ఆఫ్రికా ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా కొన్ని మినరల్ రిసోర్సెస్ అనేవి యూరోపియన్స్ కంట్రోల్లో ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నైజీరియాలో యొక్క ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్ ఏంటి అంటే ఆయిల్ ఇంకా పెట్రోలియం వచ్చేసి నైజీరియాలో ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్. ఇది వచ్చేసి డచ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసారు. ఇప్పటికీ కూడా కొంత ఆయిల్ మైనింగ్స్ అనేటి నైజీరియాలో డచ్ వాళ్ళే కంట్రోల్ ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 1958 వరకు నైజీరియాలో ఉన్న కొన్ని ఆయిల్ మినరల్స్ అన్నీ కూడా యూరోపియన్స్ ఎక్స్పోర్ట్ చేసారు. అండ్ అదేవిధంగా కొన్ని ఆయిల్ రిఫైనరీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసారు. ఎక్కడ అంటే హ్యారీకోర్ట్ ఇంకా వ్యారీపోర్ట్లో మనకి యూరోపియన్స్ ఆయిల్ రిఫైనరీస్ అనేవి ఆఫ్రికా కాంటినెంట్లో ఎస్టాబ్లిష్ చేసారు. సో ఇప్పటికీ కూడా ఇవి నైజీరియన్స్కి గవర్నమెంట్ కొంత షేర్ మాత్రమే పోతుంది, ఎక్కువ షేర్ అంతా కూడా డచ్ వాళ్ళకి యూరోపియన్ కంట్రీస్కే పోతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీళ్ళంతా కూడా ఫారినర్స్ అంతా కూడా న్యూ టెక్నాలజీస్ తేవడము అండ్ అదేవిధంగా మైన్స్ అనేవి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడము అండ్ ఇండస్ట్రీస్ని ప్రాసెస్ చేయడము ఎంప్లాయ్మెంట్స్ లోకల్ పీపుల్కి ఇవ్వడం అంతా కూడా వీళ్ళు యూరోపియన్స్ ట్రేడింగ్ అనేది చేసేవాళ్ళు. సో వీళ్ళంతా కూడా చీప్ లేబర్ యూజ్ చేసి హ్యూజ్ ప్రాఫిట్ అంతా కూడా తీసుకునేవాళ్ళు. సో ఈ ఫారినర్స్ అంతా కూడా ఎన్విరాన్మెంట్ యొక్క ప్రొటెక్షన్ గురించి కేర్లెస్గా ఉండేవాళ్ళు, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని బాగా డ్యామేజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దాని ద్వారా క్వాలిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇంకా లైఫ్ ఆఫ్ ద పీపుల్ అక్కడ పీపుల్ చాలా డ్యామేజ్ అయింది వీళ్ళ ద్వారా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఇది మొత్తం కూడా ఆఫ్రికా కాంటినెంట్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసిన. సో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి 8th క్లాస్కి సంబంధించి ఫస్ట్ థీమ్లో ఉన్న 6 లెసన్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.